లెర్నింగ్ అల్గారిథం మనం ఈ వర్డ్ మనకి తెలిసినా తెలియనప్పటికీ రోజు మనం ఈ లెర్నింగ్ అల్గారిథమ్స్ డజన్స్ ఆఫ్ లెర్నింగ్ అల్గారిథమ్స్ మనం యూజ్ చేస్తున్నాం. ఎక్కడ యూజ్ చేస్తున్నామనంటే ప్రతిసారి మీరు గూగుల్లో ఒకటి సెర్చ్ చేస్తుంటే పేజెస్ వస్తున్నాయి అనంటే అక్కడ లెర్నింగ్ అల్గారిథం ఉంది. ఫేస్బుక్లో ఏదైనా ఒక పోస్ట్ ఎవరైనా చేసేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని ట్యాగ్ చేస్తుంది అనంటే లెర్నింగ్ అల్గారిథం ఉంది వెనక. ఈమెయిల్లో మన చాలా మెయిల్స్ అన్ని స్పామ్లోకి ప్రమోషన్స్లోకి డిఫరెంట్ కేటగిరీస్లోకి వెళ్తున్నాయి అనంటే ఈ రోజు వచ్చిన మెయిల్ కూడా అలా డిఫరెంట్ కేటగిరీల్లోకి వెళ్ళిపోతుంది అనంటే దాని వెనక లెర్నింగ్ అల్గారిథం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క నిజమైన డ్రీమ్ మెషిన్ని మనిషిలాగా అంత ఇంటలెక్చువల్గా తయారు చేయడం. కానీ ఇప్పటికి ఏ మెషిన్ కూడా అంత ఇంటలెక్చువల్గా మనం తయారు చేయలేకపోయాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైతే అనుకుంటున్నామో మెషిన్ని మనంత ఇంటలెక్చువల్గా చేయాలని మనం కొద్దిగా దూరంలోనే ఉన్నాం. కానీ లెర్నింగ్ అల్గారిథం ఈ కాన్సెప్ట్ మెషిన్ లెర్నింగ్లో మనం నేర్చుకునే ఈ కాన్సెప్ట్ ద్వారా ఆర్టిఫిషియల్ లెర్నింగ్ వైపు మనం అడుగు వేయడం స్టార్ట్ చేశాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉపయోగపడే ఒక మెషిన్ హ్యూమన్ బీయింగ్ అంత తెలివితేటలతో ఉండాలి అనంటే ఆ మెషిన్ హ్యూమన్ బీయింగ్ లాగా నేర్చుకోవాలి. దానికోసం మనం లెర్నింగ్ అల్గారిథమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశాం. ఈ లెర్నింగ్ అల్గారిథం ఎందుకు మనకి మెషిన్ లెర్నింగ్ చాలా పాపులర్ అవుతుంది అనంటే మెయిన్గా డేటా పెరగడం వల్ల, ఆటోమేషన్ పెరగడం వల్ల, మొత్తం ఈ డేటాని హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీ మెషిన్స్ ఆటోమేటిక్గా అటానమస్గా వర్క్ చేయాలనంటే దెన్ వీ హ్యావ్ టు train a machine in such a way that it will take the decisions on its own with the data that we have given. మనం ఇచ్చిన డేటాను ఉపయోగించి దానంతటదే డెసిజన్స్ ఇండిపెండెంట్గా తీసుకోగలిగే ఒక మెషిన్ని తయారు చేయడం కోసం మనం మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటున్నాం. దట్ మెషిన్ లెర్నింగ్ ఈజ్ అప్లైడ్ ఇన్ నవేడేస్ ఇన్ మెనీ ఫీల్డ్స్. ఫ్రమ్ లాస్ట్ 3 years మెషిన్ లెర్నింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఎవల్యూట్ అవుతూ వస్తుంది. అప్లికేషన్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ చూసాం. డిఫరెంట్ ఈవెన్ మనం క్లిక్ స్ట్రీమ్లో అమెజాన్లో కానీ ఎక్కడికైనా వెళ్ళి క్లిక్ చేసినట్టయితే వెంటనే యూ మే ఆల్సో లైక్ దిస్ అని కొన్ని డేటా వస్తుంటుంది. దట్ ఈస్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథం. ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ ప్రీవియస్ డిసీజ్ని ఎప్పుడో 25 years కిందటి డిసీజ్ని ఇప్పుడు మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఆ డిసీజ్ కూడా ఈ వ్యక్తికి ఉంది, అప్పుడు ఈ మెడిసిన్ తీసుకున్నాడు అని దాన్ని కూడా మనం డేటాని అనాలిసిస్ చేసి అప్పుడు ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా మనం ఈ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ని ఉపయోగించవచ్చు. డిఎన్ఏ సీక్వెన్సెస్ ఒక 1 crore హ్యూమన్ బీయింగ్స్ అందరి డిఎన్ఏస్ సేకరించి వాళ్ళ సీక్వెన్సెస్ ఎవరివి ఎలా మ్యాచ్ అవుతున్నాయి అనంటే ఒక మనిషి కూర్చొని పని చేయలేడు. కానీ ఆ 1,00,00,000 మందిలో డిఎన్ఏ జీన్ సీక్వెన్సెస్ గురించి కంపారిజన్ చేయాలనంటే వీ నీడ్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథం. అండ్ నాట్ ఓన్లీ దట్, ఒక హెలికాప్టర్ అటానమస్గా వర్క్ చేయాలి. హ్యూమన్ బీయింగ్ వెళ్ళలేని ప్లేస్కి వెళ్ళి ఈవెన్ ఆక్సిజన్ కూడా అందని ఆ ప్లేస్లో హెలికాప్టర్ వెళ్ళి డెసిజన్స్ తనంతట తానుగా సిచ్యువేషన్ను బట్టి తీసుకోగలగాలి. ఎయిదర్ అది మనం వార్లో ఉపయోగిస్తున్నా దేంట్లో అయినా ఇలా అటానమస్ హెలికాప్టర్స్లో ఈరోజు మనం లెర్నింగ్ అల్గారిథం అప్లై చేయగలుగుతున్నాం. యుఎస్లో ఒక లెటర్ మీద హ్యాండ్ రైటింగ్తో అడ్రస్ రాస్తే సిస్టమ్ మెషిన్ దాన్ని రికగ్నైజ్ చేసి మనుషులకు ఆటోమేటిక్గా పంపించేస్తుంది. హ్యాండ్ రైటింగ్ రికగ్నైజేషన్లో మనం లెర్నింగ్ అల్గారిథమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎప్పుడు మీరు గూగుల్ ట్రాన్స్లేటర్ చూసినా ఇంగ్లీష్ నుండి తెలుగుకు మార్చడం ఆటోమేటిక్ కన్వర్షన్ ఏదైతే చేస్తుందో, అంటే మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే తెలుగులో వస్తుందో వెనక మన మెషిన్ లెర్నింగ్ అల్గారిథం ఉంది. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, యూట్యూబ్ ఎక్కడికైనా వెళ్ళి ఏ వెబ్సైట్లో అయినా
మీరు ఒకటి క్లిక్ చేశారనంటే నెక్స్ట్ నుండి ఆ వెబ్‌సైట్స్ దానికి రిలేటెడ్‌గా మీకు డేటాని చూపించడం మొదలుపెడతాయి. ఎగ్జాంపుల్ అమెజాన్‌లో మీరొక బుక్ కొంటే దానికి రిలేటెడ్‌గా బుక్స్ డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. అంటే మీ ఇంట్రెస్ట్‌కి తగ్గట్టుగా డేటా అనేది డిస్‌ప్లే అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ద హ్యూమన్. బికాజ్ ఆ కంపెనీస్‌కి కోట్ల మంది కస్టమర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్రెస్ట్‌కి తగ్గట్టుగా ప్రోగ్రామ్ వాళ్ళు రాయలేరు. మెషిన్‌ని మనం ట్రైన్ చేసి, ఆ మెషిన్ తనంతట తానుగా ఈ పని చేసేటట్టు చేస్తున్నాం. అంటే వీటన్నింటి వెనక మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఉన్నాయి. సో, సింపుల్‌గా చెప్పాలి అనంటే లెర్నింగ్ అల్గారిథమ్ మనం ఈరోజు యూజ్ చేస్తున్న లెర్నింగ్ అల్గారిథమ్స్ అన్నీ హ్యూమన్ బ్రెయిన్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని, హ్యూమన్ బ్రెయిన్ ఎలా అయితే వర్క్ చేస్తుందో, ఆ విధంగానే మనం అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాం. హ్యూమన్ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది? ఒక విషయాన్ని మనం తీసుకుంటాం. ఇప్పుడు నా కంటితో గాని, చెవులతో గాని, నా అన్ని సెన్సెస్‌తో ఏదైనా ఇన్ఫర్మేషన్‌ని నేను తీసుకున్నాను. నా కంటి ముందు ఏముంది అని నేను చూడగానే ఎగ్జాంపుల్ నా కంటి ముందు ఒక చైర్ కనిపించింది. ఇది చైర్ అని నాకెలా తెలుస్తుంది? చూడగానే ఈ సిగ్నల్ రెటీనా మీద పడి ఆప్టికల్ నర్వ్ ద్వారా బ్రెయిన్ సెంటర్‌కి వెళ్ళగానే, ఆ బ్రెయిన్ సెంటర్ మెమరీలో అడుగుతుంది. దీని పేరు నీకేమైనా తెలుసా? అని. వెంటనే అంటుంది. ఇది చైర్. ఈ చైర్ మీద నిన్న నువ్వు కూర్చున్నావు. ఈ చైర్ మీద ఈ ఇన్సిడెంట్ జరిగింది. అన్నీ నీకు గుర్తు రావడం స్టార్ట్ అవుతాయి. సో, ఉన్న ఎక్స్‌పీరియన్స్‌ని యుటిలైజ్ చేసుకొని, ఇప్పుడు ఓకే. ఈ చైరు చూడ్డానికి బానే ఉన్నా కూర్చుంటే పడిపోతాము అన్న ఈ ఎక్స్‌పీరియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని, మళ్ళీ దీని మీద ఎగ్జాంపుల్ ఆ చైర్ మీద మనం కూర్చోమనుకుందాం. సో, అదే ప్రాసెస్‌లో ఇక్కడ మనం లెర్నింగ్ అల్గారిథమ్‌లో మనం కొంత డేటా దానికిస్తాము మెషిన్‌కి. ఆ డేటా నుండి అది కొంత ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకుంటుంది. ఆ ఎక్స్‌పీరియన్స్ ద్వారా తనంతట తానుగా డెసిషన్ తీసుకునేటట్టు మనం చేస్తాం. దిస్ ఈస్ వాట్ వి డూ ఇన్ ద మెషిన్ లెర్నింగ్. ఆర్థర్ శామ్యూల్ అన్న సైంటిస్ట్ ఏం చెప్పాడంటే మెషిన్ లెర్నింగ్ అంటే, "బాబు ఇంతవరకు మీరు ప్రోగ్రామ్ చేస్తేనే కంప్యూటర్ వర్క్ చేసింది. కానీ ఇంకొక కేసుంది మీకు తెలుసా? ప్రోగ్రామ్ చెయ్యకపోయినప్పటికీ అంటే మన ప్రోగ్రామ్‌తో సంబంధం లేకుండా కంప్యూటర్ ఆలోచించి డెసిషన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే, దెన్ వి టెల్ ద మెషిన్ ఈస్ లెర్నింగ్." 1950లో ఆర్థర్ శామ్యూల్ ఒక చిన్న ప్రోగ్రామ్ రాశాడు. చెక్కర్స్ అంటే మన చెస్ గేమ్ లాంటి గేమ్‌కి. ఆ ప్రోగ్రామ్ రాసి కంప్యూటర్ తనంతట తానుగా అపోనెంట్‌తోనే ఆడేది తనే. అలా 10,000 గేమ్స్ ప్రతిసారి తనతో ఆడుతూ ప్రతి గేమ్‌లో వచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ని రికార్డ్ చేసుకొని 10,000 సార్లు ఆడిన తర్వాత ఏది మంచి మూవ్, స్టెప్స్ ఎక్కడి నుండి ఎక్కడికి వేస్తే గెలుస్తామని అర్థమైన తర్వాత శామ్యూల్‌తో ఆడింది కంప్యూటర్. శామ్యూల్ మళ్ళీ కంప్యూటర్‌తో గెలవలేకపోయాడు. సో, ఆర్థర్ శామ్యూల్ ఆశ్చర్యపోయాడు. నేను ట్రైన్ చేసిన మెషిన్, నేను ప్రోగ్రామ్ చేసిన మెషిన్, కానీ నాకంటే చాలా ఎక్సలెంట్‌గా అసలు ఇంత ఎక్సలెంట్‌గా ఎలా ఆడగలుగుతుంది? ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ 10,000 సార్లు ఆ గేమ్‌ని ఆడలేడు. బట్ మెషిన్ చేయగలదు విసుగు లేకుండా. మెషిన్ ఆ ఎక్స్‌పీరియన్స్‌ని నుండి నేర్చుకుంది గాబట్టే అది అంత పర్ఫెక్ట్‌గా ఆ గేమ్‌లో హ్యూమన్ బీయింగ్ అయినా ఎన్ని సార్లు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనమైనా అంత పర్ఫెక్ట్ అవుతూ ఉంటాం. బట్ మెషిన్ 10,000 టైమ్స్ విసుగు లేకుండా కంటిన్యూయస్‌గా గేమ్ ఆడుతూ అందులో నుండొచ్చిన ఎక్స్‌పీరియన్స్‌తో ఇట్ బికేమ్ ఎన్ ఎక్స్‌పర్ట్. దట్ ఈస్ వాట్ మెషిన్ లెర్నింగ్. 1998లో టామ్ మిచెల్ అన్న సైంటిస్ట్ మెషిన్ లెర్నింగ్ గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఒక పని మనం చేస్తుండేటప్పుడు మెషిన్‌కి ఏదైనా టాస్క్ ఇస్తే, ఆ టాస్క్ నుండి కొంత ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మనకు ఆ టాస్క్ రెండోసారి ఇస్తే, ఆ ఎక్స్‌పీరియన్స్ ఉపయోగించి ఈసారి మళ్ళీ మనం చాలా బాగా చేస్తాం. మెషిన్ కూడా మనం ఒక టాస్క్ ఇవ్వగానే, ఆ టాస్క్‌కి కొంత ఎక్స్‌పీరియన్స్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ టైమ్ టాస్క్ చేయాల్సొచ్చేటప్పుడు ప్రాపర్‌గా ప్రిడిక్ట్ చేస్తే, దెన్ వి టెల్ దట్ మెషిన్ ఈస్ లెర్నింగ్. ఓకే. మనకి చాలా రకాల లెర్నింగ్ అల్గారిథమ్స్ ఉన్నాయి. మెయిన్‌గా సూపర్‌వైజ్డ్ అండ్ అన్‌సూపర్‌వైజ్డ్ ఈ 2 లెర్నింగ్ అల్గారిథమ్స్ మనం నేర్చుకున్నాం. సూపర్‌వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్‌లో కంప్యూటర్‌కి డేటా ఇస్తాం. కంప్యూటర్ ఇదిగో డేటా. ఈ డేటాలో ఏముందో నేను చెప్తాను విను. ప్రతి డేటా శాంపిల్ కూడా ఇక్కడున్న డేటా శాంపిల్స్ అన్నీ మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడున్న డేటా శాంపిల్స్ అన్నీ కూడా
ఎక్స్ యాక్సిస్ మీద మనకి సైజ్, వై యాక్సిస్ మీద ప్రైస్. అంటే మన కంప్యూటర్కి ఓ 10 డేటా శాంపిల్స్ ఇచ్చాం, 10 సైజెస్ వాటి ప్రైజ్లు ఇచ్చాం. కంప్యూటర్ ఇప్పుడు నేను ఇవ్వని డేటా శాంపుల్ నుండి కూడా వాల్యూని ప్రిడిక్ట్ చేయగలగాలి. అంటే కంప్యూటర్కి నేను 10 ప్రైజ్లే చెప్పాను, కానీ కంప్యూటర్ వీటన్నింటినీ బేస్ చేసుకొని నేను ఇవ్వని వాల్యూలు నేను ఇప్పుడు అడిగాను. నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు 750కి స్క్వేర్ ఫీట్కి ప్రైజ్ ఎంత అని అడిగాను. కంప్యూటర్ ఏమని చెప్పకూడదు, సారీ 750కి మీరు నాకు డేటా ఇవ్వలేదని చెప్పకూడదు. కంప్యూటర్ ఏం చేయాలి, మీరు నాకు 500కి డేటా ఇచ్చారు, 1000కి డేటా ఇచ్చారు, కాబట్టి 750కి ఇంత అయి ఉండొచ్చు అని కంప్యూటర్ నాకు చెప్పాలి. అప్పుడు ఆ మెషిన్ నేర్చుకుంటుంది అని అంటాం. సో ఇక్కడ మనం డేటా ఇచ్చేటప్పుడు లేబుల్స్ చేస్తున్నాం, ఆ డేటాలో ఏముందో మనం చెప్తున్నాం. కాబట్టి దిస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ సూపర్వైజర్ లెర్నింగ్. సూపర్వైజర్ లెర్నింగ్లో మనం ఏం చేస్తున్నాము, కంప్యూటర్కి డేటా ఇచ్చేటప్పుడు ఆ డేటా ఏంటో మనమే చెప్తున్నాం. కంప్యూటర్ ఇదిగో ఈ డేటా ఇది అని మనం కంప్యూటర్కి మనం చెప్తున్నాం. దిస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ సూపర్వైజర్ లెర్నింగ్. అయితే ఈ సూపర్వైజర్ లెర్నింగ్లో వచ్చిన శాంపిల్స్ అన్నింటినీ కలిపి ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేశాను. ఈ శాంపిల్స్ అన్నింటినీ కలిపి లైన్ డ్రా చేశాను. ఈ లైన్ని బట్టి ఇప్పుడు కంప్యూటర్ ప్రిడిక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ నేను 750కి అడిగాను అనుకోండి, కంప్యూటర్ ఈసారి ఏం చెప్తుంది, 750కి వచ్చే వాల్యూ 1,50,000. సో 750 స్క్వేర్ ఫీట్కి ప్రైస్ 1,50,000 కంప్యూటర్ మనకు చెప్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సూపర్వైజర్ లెర్నింగ్. సూపర్వైజర్ లెర్నింగ్లో ఈ శాంపిల్స్ని మనం స్ట్రైట్ లైన్తోనే కాకుండా ఒక కర్వ్ ద్వారా డ్రా చేస్తే, కర్వ్ ద్వారా మనం వీటిని ఈ శాంపిల్స్ అన్నింటినీ కలిపితే ఇంకా మనం బాగా ప్రిడిక్ట్ చేయగలం. ఓకే, సో ఒకవేళ లైన్ తీసుకొని మనం దీన్ని మనం ఈ ప్రాబ్లమ్ని లైన్ తీసుకొని ఈ పాయింట్స్ అన్నింటినీ మ్యాచ్ చేస్తూ ఉంటే we call this problem as a linear regression problem. సో రిగ్రెషన్ అని అంటే మనం ఎన్ని ఇన్పుట్స్ ఇస్తున్నా కంప్యూటర్, మనం 750, 760, 770 ఎన్ని ఇన్పుట్స్ మనం ఇస్తూ ఉన్నా కంప్యూటర్ అన్ని రకాల ఆన్సర్లు ఇస్తుంది. నెక్స్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. ఇందులో మనం ఎన్ని ఇన్పుట్స్ ఇస్తూ ఉన్నా కంప్యూటర్ 2 ఆన్సర్లు, 3 ఆన్సర్లు అలా లిమిటెడ్గా ఇస్తుంది. ఎగ్జాంపుల్, నేను ఒక పర్సన్ని చూపించాను, ఈ పర్సన్ ఇండియనా కాదా, ఎస్ ఇండియన్, నో కాదు, అంతే. అలా 1 crore మంది ఎన్ని నేను క్వశ్చన్లు అడుగుతున్నా కంప్యూటర్ చెప్పే ఆన్సర్ ఒకటే ఉంటుంది, ఎస్ ఆర్ నో. అలాంటి ప్రాబ్లమ్ని మనం క్లాసిఫికేషన్ ప్రాబ్లం అంటాం. నెక్స్ట్ అన్సూపర్వైజర్ లెర్నింగ్ గురించి నేర్చుకున్నాం. అన్సూపర్వైజర్ లెర్నింగ్లో మనం డేటా ఇచ్చాం, కానీ ఆ డేటాలో ఏముందో మనకి తెలియదు. కంప్యూటర్ ఆ డేటాని రెండింటిగా సెపరేట్ చేసింది. ఎగ్జాంపుల్, ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ అందరి డేటా కంప్యూటర్కి మనం ఇచ్చాం. అందులో ఏ స్టూడెంట్స్ ఉన్నారో మనకు తెలియదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆమదాలో ఉన్న స్టూడెంట్స్ ఇందులో ఎంతమంది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆమదాలో వలస 3rd year ఆర్ 2nd year 1st year ఈ సంవత్సరం ఎంతమంది చదువుతున్నారని అడిగి వెంటనే మెషిన్ నాకు ఆన్సర్ చెప్పింది అనుకోండి, దెన్ అప్పుడు మనం ఇచ్చిన డేటాలో ఏముందో మనకు తెలియదు. కానీ మనం ఇచ్చిన డేటాలో ఆ పర్టిక్యులర్ స్టూడెంట్స్ అందరినీ కూడా మన లెర్నింగ్ అల్గారిథం ఉపయోగించి కంప్యూటర్ వాటిని క్లస్టర్ చేసింది, అంటే సెపరేట్ చేసుకుంది, గ్రూప్ చేసుకుంది. కాబట్టి ఇలాంటి మెషిన్ లెర్నింగ్ అల్గారిథంని వీఆర్ కాలింగ్ దట్ యాజ్ క్లస్టరింగ్ అల్గారిథం. సో వీ కాల్ దట్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథం యాజ్ క్లస్టరింగ్ అల్గారిథం. అండ్ ఈ ప్రాసెస్ని మనం అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని అంటున్నాం. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఉపయోగించి చాలా అప్లికేషన్స్ మనం చెప్పుకున్నాం, డిఫరెంట్ అప్లికేషన్స్ ఏవి ఉపయోగిస్తున్నామని. వన్స్ సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్తో మనం ఫెమిలియర్ అయిన తర్వాత మనము దాన్ని అప్లై చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనం రిగ్రెషన్ టైప్ ప్రాబ్లం తీసుకున్నాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో రిగ్రెషన్ టైప్ ప్రాబ్లం తీసుకొని, అండ్ దిస్ ఈజ్ ఎ లీనియర్ రిగ్రెషన్. ఈ పాయింట్స్ అన్నింటినీ మనం లీనియర్గా కలుపుదాం అనుకుంటున్నాం. ఇందులో ఓన్లీ 1 వేరియబులే తీసుకున్నాం, అంటే కేవలం సైజుతోనే మన ప్రైస్ ఎఫెక్ట్ అవుతుంది అని మనం నమ్ముతున్నాం. సో ఈ రిగ్రెషన్ టైప్ ప్రాబ్లం తీసుకొని దానికి మోడల్ రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. ఇందులో ఉన్న వాల్యూస్ అన్నీ, ఇక్కడ ఉన్న ఎక్స్లన్నింటినీ మనం సైజ్ ఉంది, ప్రైస్ ఉంది, ఇన్పుట్ అవుట్పుట్ 2 ఉన్నాయి ఆ ప్రతి శాంపుల్కి కూడా.
మనం ఇస్తున్న ప్రతి శాంపుల్ని మనం ట్రైనింగ్ శాంపుల్ అన్నాం. ఆ ట్రైనింగ్ శాంపుల్స్ అన్నింటినీ కలిపి మనం ట్రైనింగ్ సెట్ అన్నాం. ఈ ట్రైనింగ్ సెట్ తీసుకొని మనం లెర్నింగ్ అల్గారిథంకి ఇస్తున్నాం. ఈ ట్రైనింగ్ సెట్ తీసుకొని లెర్నింగ్ అల్గారిథం ఏం చేయాలి? ఈ ట్రైనింగ్ సెట్ అన్నింటినీ పాస్ అవుతూ ఒక లైన్ని డ్రా చేయగలగాలి. దాన్నే మనము వీఆర్ కాలింగ్ దట్ యాజ్ హైపోథసిస్ ఫంక్షన్. వీఆర్ కాలింగ్ దట్ యాజ్ హైపోథసిస్ ఫంక్షన్. అయితే ఈ హైపోథసిస్ ఫంక్షన్ మనం డ్రా చేశాం, కానీ ఇప్పుడు ఈ హైపోథసిస్ ఫంక్షన్ని ప్రాపర్గా తీసుకోవాలి. ప్రాపర్గా తీసుకోవాలి అని అంటే ఈ లైన్ ప్రాపర్గా ఉండడం దేని మీద డిపెండ్ అవుతుంది? ఇక్కడ రెండు వాల్యూలు ఉన్నాయి. ఈ లైన్ y = mx + c ఫామ్లో ఉంది. సో mx + c ఫామ్లో ఉంది కాబట్టి ఆ లైన్ యొక్క కాన్స్టెంట్ c ఇది, స్లోప్ m ఇది. ఈ లైన్ ప్రాపర్గా మనం డ్రా చేస్తున్నాము అనేది నిజానికి దేని మీద డిపెండ్ అవుతుందంటే దీని స్లోప్ θ1, దీని కాన్స్టెంట్ θ0. θ0, θ1 వాల్యూల్ని ప్రాపర్గా తీసుకుంటే మన కంప్యూటర్ కరెక్ట్గా ప్రెడిక్ట్ చేస్తుంది. సరే, అది ప్రాపర్గా తీసుకోవాలనంటే మనం ఏం చేస్తున్నాము? మనం లెర్నింగ్ అల్గారిథం మీద డిపెండ్ అవుతున్నాం. లెర్నింగ్ అల్గారిథం నాకు ప్రాపర్ వాల్యూస్ ఆఫ్ θ0, θ1 ఇవ్వు అంటున్నాం. లెర్నింగ్ అల్గారిథం అంది సరే నాకు ట్రైనింగ్ సెట్ నువ్వు ఇవ్వు ముందు అని యూజర్ని అడిగాం. యూజర్ని అడుగుతుంది లెర్నింగ్ అల్గారిథం. యూజర్ కొన్ని శాంపిల్స్ ఇచ్చేసారు, ట్రైనింగ్ శాంపిల్స్. ఆ ట్రైనింగ్ శాంపిల్స్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 47 ట్రైనింగ్ శాంపిల్స్ ఇచ్చాను. 2104 ఫీట్ ఒక స్క్వేర్ ఫీట్ ఏరియాకి ప్రైస్ 460 రూపీస్ అని అలా చెప్పాం. ఇలా ట్రైనింగ్ సెట్ ఇచ్చాం. ఇప్పుడు నేను ఇప్పుడు నీకు ట్రైనింగ్ సెట్ ఇచ్చాను కదా, ఇప్పుడు నువ్వు హైపోథసిస్ ఫంక్షన్ని డ్రా చేయమని మనం చెప్పాము కంప్యూటర్కి. అప్పుడు కంప్యూటర్ ఉంటుంది, ట్రైనింగ్ సెట్ ఇచ్చారు బాగానే ఉంది, కానీ నాకు θ1 ఈ θ0 కావాలి, θ0 కావాలి. అవి ప్రాపర్గా వస్తేనే నేను ఈ పారామీటర్స్ అన్నింటినీ పర్ఫెక్ట్గా మోడల్ చేయగలను. అప్పుడు నేను కరెక్ట్గా వాల్యూలు నేను ప్రిడిక్ట్ చేసి చెప్పగలను అని కంప్యూటర్ ఉంటుంది. సరే, ప్రాపర్గా θ0, θ1 రావాలంటే ఏం చేయాలి అని మనం ఆలోచించాం. అప్పుడు మనకు ఆలోచన వచ్చింది, ఫస్ట్ ప్రాపర్గా θ0, θ1 రావాలంటే θ0, θ1 అంటే ఏంటో అర్థం కావాలి కదా. సరే, మనం అడిగాం ఏంటి θ0? కాన్స్టెంట్ అన్నా. ఏంటి కాన్స్టెంట్? ఎగ్జాంపుల్ ఈ లైన్, వాట్ ఈస్ దిస్? y = 1.5. y = 1.5 అంటే ఎక్స్ టర్మ్ లేదా? అవును, ఎక్స్ టర్మ్ లేదు. అంటే y = 1.5 అంటే ఇది x యాక్సిస్ ప్యారలల్ గా ఉందా? అవును, x యాక్సిస్ ప్యారలల్ గా ఉంది. అంటే ఈ లైన్ స్లోప్ 0నా? అవును, ఈ లైన్ స్లోప్ 0. ఓకే, θ1 0. సరే, నెక్స్ట్ ఏం చేశాము? ఈసారి θ1 1.5. θ1 1.5 అంటే స్లోప్ m 1.5. అవును, m 1.5. మరి కాన్స్టెంట్ ఎంత? 0. కాన్స్టెంట్ 0 అంటే ఇది y = mx. అవును, y = mx. అంటే ఈ లైన్ ఆరిజిన్ నుండి వెళ్తుందా? అవును, ఇది ఆరిజిన్ నుండి వెళ్తుంది. సరే, ఇంకొక లైన్ తీసుకున్నాం. దిస్ ఈజ్ y = mx + c. దీంట్లో θ0 అనేది 1, θ1 అనేది 0.5. అంటే ఈ లైన్ స్లోప్ 0.5. అవును. ఈ లైన్ y యాక్సిస్ ని టచ్ చేసే ప్లేస్ 1. అవును, అంటే ఇది θ0. అవును, ఇది θ1, దీని స్లోప్ s. ఇప్పుడు మీకు లైన్ అర్థమైంది. ఈ బేసిక్స్ అన్ని మీరు చిన్నప్పుడే చదువుకున్నారు. మనం జస్ట్ ఈ బేసిక్స్ అన్ని కూడా మనం రివిజన్ చేసాం. సరే, లైన్ నేను ఇప్పుడు డ్రా చేయగలుగుతున్నాను, కానీ ఈ లైను నేనిచ్చిన అన్ని ట్రైనింగ్ శాంపిల్స్ నుండి ఈ లైన్ వెళ్తుందని ఎంతవరకు చెప్పగలను? ఎగ్జాంపుల్, ఇది నేను ఇచ్చిన వాల్యూ, కానీ లైన్ మీద ఉన్న వాల్యూ ఇది. నేను ఇచ్చిన వాల్యూ యాక్చువల్ వాల్యూ, కానీ ఈ లైన్ మీద ఉన్నది కంప్యూటర్ ప్రిడిక్ట్ చేస్తున్న వాల్యూ. యాక్చువల్ వాల్యూకి కంప్యూటర్ ప్రిడిక్ట్ చేస్తున్న వాల్యూ కొంత డిఫరెన్స్ ఉంది కదా? అవును, ఉంది. మరి అలా అయితే ప్రతి శాంపుల్ నేను ఇచ్చింది ఒక వాల్యూ, కంప్యూటర్ ప్రిడిక్ట్ చేస్తుంది ఒక వాల్యూ. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా? అవును. అయితే ఇప్పుడు నేను ఈ డిఫరెన్స్ని తగ్గించాలి. యాక్చువల్ వాల్యూకి ప్రిడిక్టెడ్ వాల్యూకి డిఫరెన్స్ ఎంత బాగా తక్కువ ఉంటే కంప్యూటర్ అంత యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేస్తుందంట. సరే, ఈ డిఫరెన్స్ని తగ్గించడానికి నేనేం చేయాలి? ఈ డిఫరెన్స్ని తగ్గించడానికి నువ్వు ఎర్రర్ని క్యాలిక్యులేట్ చేయాలి. వెంటనే మనం ఓకే, యాక్చువల్ వాల్యూ ఎంత? మనం ఇచ్చింది y, కంప్యూటర్ ప్రిడిక్ట్ చేసిన వాల్యూ ఎంత? మన లైన్ h(x). సబ్ట్రాక్ట్ చేసాం, ఇదే ఎర్రర్ అన్నాం, బాగానే ఉంది. వెంటనే నేను క్వశ్చన్ అడిగాను, ఏ శాంపుల్కి ఎర్రర్? అదేంటి ఏ శాంపుల్ ఏంటి? నేను చాలా శాంపుల్స్ ఇచ్చాను, ఇక్కడ 6 శాంపుల్స్ ఉన్నాయి. ఆ 6 శాంపుల్స్లో దేనికి ఎర్రర్?
అవునా? మళ్ళీ ప్రతి శాంపుల్‌కి ఎర్రర్ కట్టాలా? ప్రతి శాంపుల్‌కి ఎర్రర్ కట్టకపోతే టోటల్ ఎర్రర్ ఎలా తెలుస్తుంది? అయితే ఓకే. నేను వెంటనే కాలిక్యులేట్ చేసేస్తానని వెళ్ళాం. ఈ శాంపిల్ మీదున్న శాంపిల్ నుండి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇది ఇక్కడ మనకి యాక్చువల్ వాల్యూ. ఇది ప్రిడిక్టెడ్ వాల్యూ. సో, ప్రిడిక్టెడ్ వాల్యూ మైనస్ యాక్చువల్ వాల్యూ నెగెటివ్ వస్తుంది. అదే ఇక్కడ మనం కాలిక్యులేట్ చేస్తే ఇది యాక్చువల్ వాల్యూ, ఇది ప్రిడిక్టెడ్ వాల్యూ. ఇక్కడ పాజిటివ్ వస్తుంది. సో, ఈ పాజిటివ్, నెగెటివ్స్ అన్నీ కలిపి ఫైనల్‌గా మనకి ఎర్రర్ ఒక్కోసారి 0 అయిపోవచ్చు. చాలా తక్కువొస్తుంది. అప్పుడు మనం ఆశ్చర్యపోయాం. అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఎందువల్ల నీకు ఎర్రర్ నువ్వు కనుక్కోలేకపోతున్నావు? అంటే వెంటనే నేను ఆన్సర్ ఏం చెప్తున్నాను? బికాస్ ఆఫ్ ది ఓన్లీ వన్ రీజన్ కొన్ని మైనస్‌లు, కొన్ని పాజిటివ్‌లొస్తున్నాయి. ఏం భయపడకు. నీకు ఎర్రర్ కావాలనంటే ఎర్రర్ నీకు చెప్పే నేనొక మంచి ఫంక్షన్ పేరు చెప్తాను. దాని పేరు కాస్ట్ ఫంక్షన్. ఎలా అయితే నువ్వు నీకు రాయడానికి బుక్ అవసరం అయ్యేటప్పుడు ఒక షాప్‌కి వెళ్లి డబ్బులిచ్చి బుక్కును కొనుక్కుంటావో, ఇప్పుడు కంప్యూటర్ ప్రాపర్‌గా ప్రిడిక్ట్ చేయాలి అనంటే హైపోథెసిస్ ఫంక్షన్ అన్న ఈ లైన్‌ని డ్రా చేయడానికి ఎర్రర్ తక్కువ ఉండాలి అనంటే కాస్ట్ ఫంక్షన్ అన్న దగ్గరికి వెళ్లి ఆ కాస్ట్ ఫంక్షన్ తీసుకుంటాం. అవునా? ఏంటి కాస్ట్ ఫంక్షన్ ఇంతకీ? కాస్ట్ ఫంక్షన్‌లో మన ప్రిడిక్టెడ్ వాల్యూ, ఒరిజినల్ వాల్యూ తీసుకున్నాం. రెండింటిని సబ్ట్రాక్ట్ చేసాం. ఓకే. మనం ఇక్కడ కూడా అదే చేసాం కదా! కానీ ఇక్కడ నెగెటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్ రావచ్చు. ఈ వచ్చిన వాల్యూని మనం స్క్వేర్ చేస్తున్నాం. స్క్వేర్ చేస్తే మరి ఎర్రర్ మారిపోతుంది కదా! ఎర్రర్ మారిపోయినా మనకనవసరం. మనకు కావాల్సింది ఎర్రర్ వాల్యూ కాదు. ఎర్రర్ తక్కువుంది అని మనం చెప్పగలిగితే చాలు. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొని మనకు రాకపోవడం కంటే దీన్ని స్క్వేర్ చేయడం ద్వారా అట్‌లీస్ట్ అన్నింటిని మనకి పాజిటివ్ వాల్యూస్‌లోకి తెచ్చుకోగలుగుతాం. ఓకే. సరే. స్క్వేర్ చేసాం. బానే ఉంది. మరి అన్ని శాంపిల్స్ తీసుకోవాలి కదా! అవును. అన్ని శాంపిల్స్ తీసుకోవాలి. కాబట్టే సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1-m. మరి అన్ని శాంపిల్స్ ఎర్రర్ తీసుకుంటే మనకు కావాల్సింది యావరేజ్ ఎర్రర్ కదా! అవును. కాబట్టి కింద 1/m తీసుకున్నాం. మరి ముందు 2 ఉందేంటి? ఫ్యూచర్‌లో మనం డిఫరెన్షియేషన్ చేస్తాం ఈ కాస్ట్ ఫంక్షన్‌ని. అప్పుడు ఆ 2 మీద నుండి ముందుకొస్తుంది. ఇది క్యాన్సిల్ అవ్వడానికి తీసుకున్నాం అంతే. సో, ఈ కాస్ట్ ఫంక్షన్ కేవలం మన మ్యాథమెటికల్ కన్వీనియన్స్ కోసం మనం తయారు చేసుకున్న ఫంక్షన్. ఇది ఒరిజినల్ ఎర్రర్ కాదు. కానీ ఈ కాస్ట్ ఫంక్షన్ తక్కువుంటే మనకి ఎర్రర్ లేనట్టే. ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ తక్కువుంది అనంటే డెఫినిట్‌గా మనం ఎర్రర్ లేనట్టే చెప్తున్నాం. సరే బానే ఉంది. ఇప్పుడు ఈ కాస్ట్ ఫంక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ కాస్ట్ ఫంక్షన్ జే అన్న టర్మ్‌తో రిప్రజెంట్ చేద్దామన్నాం. ఎందుకు జే అన్న టర్మ్‌తో రిప్రజెంట్ చేసాం? ఇన్ జనరల్‌గా మనం మీన్ స్క్వేర్ ఎర్రర్‌ని రిప్రజెంట్ చేయడానికి వి యుటిలైజ్ సమ్ టెర్మినాలజీ కాల్డ్ జే. సరే జే అనేది ఉపయోగించాం. మరి ఈ జే అనేది ఉపయోగించిన ఈ మధ్యలో ఈ థీటా నాట్, థీటా వన్ జే ఆఫ్ థీటా నాట్, థీటా వన్ అని ఎందుకు రాసాం? ఈ కాస్ట్ ఫంక్షన్ ఎర్రర్ అనేది ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఎంత తక్కువ ఉంటే మన ఎర్రర్ అంత తక్కువ ఉన్నట్టుగా. ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ తక్కువ ఉండడం అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? థీటా నాట్, థీటా వన్. ఓకే. అంటే ఇప్పుడు మనం ప్రాపర్ థీటా నాట్, థీటా వన్ వాల్యూస్‌ని సెలెక్ట్ చేసి కాస్ట్ ఫంక్షన్‌ని తగ్గించొచ్చు. అవును. ఆ థీటా నాట్, థీటా వన్ వాల్యూస్‌కి మనం ఇక్కడ హైపోథెసిస్ ఫంక్షన్‌ని డ్రా చేయొచ్చు. అవును. అంటే అప్పుడు మనకు అవుట్‌పుట్ కంప్యూటర్ ప్రాపర్‌గా ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. యెస్. సో, అవర్ ఎయిమ్ ఈజ్ టు కాలిక్యులేట్ ద మినిమమ్ వాల్యూ ఆఫ్ ది కాస్ట్ ఫంక్షన్. సరే మినిమమ్ వాల్యూ ఆఫ్ కాస్ట్ ఫంక్షన్ గురించి కాలిక్యులేట్ చేయాలి. మినిమమ్ వాల్యూ ఆఫ్ కాస్ట్ ఫంక్షన్ కాలిక్యులేట్ చేయడానికి కాస్ట్ ఫంక్షన్ గురించి మనం కొద్దిగా అండర్స్టాండ్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. ఫస్ట్ మనం సింపుల్ హైపోథెసిస్ ఫంక్షన్ తీసుకున్నాం. y ఈజ్ ఈక్వల్ టు mx. y ఈజ్ ఈక్వల్ టు mx తీసుకున్నామా అంటే కాన్స్టెంట్ 0. మరి కాన్స్టెంట్ లేకపోతే ఆ లైన్ ఆరిజిన్ నుండి వెళ్ళాలి కదా! అవును. ఆరిజిన్ నుండే వెళ్తుంది. ఆరిజిన్ నుండి వెళ్తుంది అనంటే థీటా నాట్ ఉండదు. అవును. థీటా నాట్ లేదు. అంటే ఇప్పుడు మన కాస్ట్ ఫంక్షన్‌లో కూడా థీటా నాట్ ఉండదు. అవును. థీటా నాట్ లేదు. అంటే జే ఆఫ్ థీటా వన్ మాత్రమే ఉంటుంది. అవును. జే ఆఫ్ థీటా వన్ మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు థీటా వన్‌ని నేను ఏ వాల్యూ దగ్గర ఈ జే ఆఫ్ ఈ కాస్ట్ ఫంక్షన్ ఎక్కడ మినిమమ్ ఉంటుందో ఆ వాల్యూ ఆఫ్ థీటా వన్ కనుక్కొని ఆ స్లోప్‌తో నేను ఒక లైన్ డ్రా చేస్తే సరిపోతుంది. అవును. మరి ఇప్పుడు దీని మినిమమ్ నేను ఎలా కనుక్కుంటాను? ఓకే. దట్ వి విల్ సీ.
ఎన్ని ట్రైనింగ్ శాంపుల్స్ నాకు అవైలబుల్‌గా ఉన్నాయి? నేను 3 ట్రైనింగ్ శాంపుల్స్ ఇస్తున్నాను. ఈ 3 ట్రైనింగ్ శాంపుల్స్‌కి హైపోథెసిస్ ఫంక్షన్ కూడా ఒకటి తీసుకున్నాను. ఈ 3 ట్రైనింగ్ శాంపుల్స్ నుండి ఈ హైపోథెసిస్ ఫంక్షన్ పాస్ అవుతూ వెళ్తుందా? అవును. ఈ 3 ట్రైనింగ్ శాంపుల్స్ నుండి హైపోథెసిస్ ఫంక్షన్ పాస్ అవుతూ వెళ్తుందనంటే యాక్చువల్ వాల్యూ, ప్రిడిక్టెడ్ వాల్యూ 2 ఒకటేనా? అవును. అంటే యాక్చువల్ వాల్యూ, ప్రిడిక్టెడ్ వాల్యూ 2 ఒకటే అంటే ఎర్రర్ 0 కదా! అవును. ఎర్రర్ 0. సెకండ్ శాంపుల్‌కి ఎర్రర్ 0. అవును. సెకండ్ శాంపుల్‌కి కూడా ఎర్రర్ 0. థర్డ్ శాంపుల్‌కి ఎర్రర్ 0. అవును. థర్డ్ శాంపుల్‌కి కూడా ఎర్రర్ 0. అంటే కాస్ట్ ఫంక్షన్ అసలు ఉండదు. 0 ఉంటుంది. అవును. ఎర్రర్ 0 ఉండాలి. ఓకే. అయితే మ్యాథమెటికల్‌గా కాలిక్యులేట్ చేసి నాకు చూపించగలరా? డెఫినిట్‌గా మ్యాథమెటికల్‌గా కాలిక్యులేట్ చేద్దాం. హియర్ వి ఆర్ టేకింగ్ 1/2m. I is equal to 1 to m. This is h of x. Theta 1x. Theta 1x ఏంటి? This is y is equal to mx. theta 1 అని అంటే m స్లోప్ s. సో theta 1x in the place of the h of x s. సో theta 1x అనేది ప్రెడిక్టెడ్ వాల్యూ. అవును. అంటే ఈ లైన్ మీద ఉన్న వాల్యూ. అవును. మరి y అనేది మనం ఇచ్చిన శాంపిల్ వాల్యూ. ఈ 2 ఇక్కడ ఒకటే కాబట్టి ఈ రెండింటి మధ్య వస్తుంది 0. 0 స్క్వేర్, 0 స్క్వేర్, 0 స్క్వేర్ టోటల్లీ 0. సో కాస్ట్ ఫంక్షన్ వాల్యూ 0 వచ్చింది. ఎక్కడ 0 వచ్చింది? theta 1 దగ్గర. ఏ theta 1 దగ్గర 0 వచ్చింది? theta 1 1 అయినప్పుడు 0 వచ్చింది. అందుకని ఇక్కడ మనం గ్రాఫ్ తీసుకున్నాం. గ్రాఫ్ తీసుకున్నారు బానే ఉంది. ఇందులో x యాక్సిస్ మీద theta 1 ఎందుకు తీసుకున్నారు? నేను theta 1 ఎందుకు తీసుకున్నాననంటే ఏ theta 1 దగ్గర నాకు కాస్ట్ ఫంక్షన్ మినిమమ్ వస్తుందో అది నాకు తెలియాలి. అందుకనే నేను గ్రాఫ్ theta 1కి, g ఆఫ్ theta 1కి మధ్య తీసుకున్నా. అంటే గ్రాఫ్ 2 పారామీటర్స్ x యాక్సిస్ మీద theta 1 తీసుకొని y యాక్సిస్ మీద కాస్ట్ ఫంక్షన్ తీసుకున్నారు. అవును. ఎందుకు theta 1 x యాక్సిస్ మీద తీసుకున్నారు? ఎందుకంటే ఈ theta 1 వాల్యూ మాత్రమే ఏ theta 1 వాల్యూ దగ్గర మనకి మినిమమ్ వస్తుందో కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఏ theta 1 వాల్యూ దగ్గర మినిమమ్ వస్తుందో మనకు తెలియాలి. ఈ theta 1ని తీసుకొని ఈ స్లోప్‌ని తీసుకొని మనం హైపోథెసిస్ ఫంక్షన్‌ని డ్రా చేస్తాం. అందుకని మనం కాస్ట్ ఫంక్షన్‌ని విత్ రెస్పెక్ట్ టు theta 1 మనం గ్రాఫ్ గీస్తున్నాం. సరే బానే ఉంది. కేవలం ఇక్కడ హైపోథెసిస్ ఫంక్షన్ స్లోప్ 1 తీసుకునే డ్రా చేశాం కదా! డిఫరెంట్ వాల్యూస్ ఎందుకు తీసుకోకూడదు? డిఫరెంట్ వాల్యూస్ తప్పకుండా తీసుకోవచ్చు. డిఫరెంట్ వాల్యూస్ ఏవైనా గ్రాఫ్స్ చూపించగలరా? డెఫినిట్‌గా. వి విల్ సీ. ఈ హైపోథెసిస్ ఫంక్షన్ ఇక్కడ మనం తీసుకుంటున్న ఈ హైపోథెసిస్ ఫంక్షన్ స్లోప్ 0.5. స్లోప్ 0.5 అంటే theta 1. అవును. theta 1 0.5. బట్ నేను ఇచ్చిన ట్రైనింగ్ శాంపుల్స్ ఈ లైన్‌కి చాలా దూరంగా ఉన్నాయి. అవును. యాక్చువల్‌గా ఈ ట్రైనింగ్ శాంపుల్స్ అన్నీ మన హైపోథెసిస్ ఫంక్షన్‌కి దూరంగా ఉన్నాయి. అంటే ఇందులో ఎర్రర్ ఉంటుందా? డెఫినిట్‌గా ప్రతి శాంపుల్ కూడా ఇక్కడ నేను తీసుకున్న సర్కిల్ చేసిన శాంపుల్స్ అన్నీ నా యాక్చువల్ శాంపుల్స్. ఈ లైన్‌లో ఉన్న శాంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ లైన్ మీద నేను డ్రా చేస్తున్న లైన్స్ అన్నీ కంప్యూటర్ ప్రిడిక్ట్ చేస్తున్న శాంపుల్స్. ఈ యాక్చువల్ శాంపుల్స్‌కి కంప్యూటర్ ప్రిడిక్ట్ చేస్తున్న శాంపుల్స్‌కి డెఫినిట్‌గా ఎర్రర్ ఉంటుంది. ఈ ఎర్రర్‌ని మనం జే ఆఫ్ 0.5 అని అన్నాం. జే ఆఫ్ theta 1 అని తీసుకుంటున్నాం. ఇక్కడ theta 1 వాల్యూ 0.5. దీన్ని కాలిక్యులేట్ చేసేటప్పుడు 1/2m 0.5 మైనస్ 1 అని తీసుకున్నాం. 0.5 మైనస్ 1 అంటే 0.5 అనేది ప్రిడిక్టెడ్ వాల్యూ. 1 అనేది యాక్చువల్ వాల్యూ. యెస్ రైట్. 0.5 ఈస్ ప్రిడిక్టెడ్ వాల్యూ అండ్ 1 ఈస్ యాక్చువల్ వాల్యూ. సో ఇక్కడ 1 అనేది ప్రిడిక్టెడ్ వాల్యూ, 2 యాక్చువల్ వాల్యూ. యెస్ యూ ఆర్ రైట్. 1.5 ఈస్ ప్రిడిక్టెడ్ వాల్యూ అండ్ 3 ఈస్ యాక్చువల్ వాల్యూ. యెస్. సో ఫైనల్‌గా ఇందులో ఎర్రర్ 0.58 అన్న ఎర్రర్ వచ్చింది. ఈ 0.58 అన్న ఎర్రర్‌ని మనం తీసుకొని ఈ theta వాల్యూ 0.5కి ఇక్కడ ఒక శాంపిల్‌ని మనం డ్రా చేశాం. ఈ శాంపిల్ కాస్ట్ ఫంక్షన్ మనం ఏదైతే అన్నామో దీనికి మినిమమ్ వాల్యూ కాదు. ఎందుకంటే దీనికంటే కిందే ఇది ఉంది. ఇదే దీని మినిమమ్ వాల్యూ. ఇది మనం
తీసుకున్న సెకండ్ శాంపిల్ అర్థమైంది. బట్ కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ విత్ సమ్ మోర్ శాంపిల్స్? యెస్. వి విల్ టేక్ సమ్ మోర్ శాంపిల్స్ ఆల్సో. ఈసారి నేను తీసుకున్న హైపోథెసిస్ ఫంక్షన్ స్లోప్ 0. స్లోప్ 0 అంటే ఎక్స్ యాక్సిస్. యెస్. ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఎక్స్ యాక్సిస్ మీద ఉందనంటే ఒరిజినల్ వాల్యూకి, ప్రిడిక్టెడ్ వాల్యూకి ఎర్రర్ చాలా ఉంటుంది కదా! అవును. ఎర్రర్ చాలా ఉంది. అందుకే ఇక్కడ J0 దగ్గర ఈ పర్టిక్యులర్ J0 వాల్యూ దగ్గర 2.3 అన్న ఎర్రర్ మనకొచ్చింది. నాకు ఇంకొన్ని శాంపిల్స్ చూపించగలరా? యెస్. వి విల్ సీ సమ్ మోర్ శాంపిల్స్. ఇప్పుడు కంప్యూటర్ 3 శాంపిల్సే కాకుండా డిఫరెంట్ శాంపిల్స్ దగ్గర టెస్ట్ చేయాలని ట్రై చేసింది. ఎగ్జాంపుల్ -0.5కి ప్రతి వాల్యూస్ దగ్గర మనం తీసుకున్నాం. ఈ వాల్యూస్ అన్నింటినీ కలిపి మనం ఒక పెరాబోలాని డ్రా చేసాం. ఈ పెరాబోలాని డ్రా చేస్తే ఈ పెరాబోలా యొక్క మినిమం వాల్యూ ఎక్కడుంది అనంటే θ1 1 దగ్గర ఉంది. అంటే θ1 1 తీసుకుంటే ఎర్రర్ చాలా తక్కువ వస్తుంది అని మనం ప్రిడిక్ట్ చేయగలిగాం. θ1 1 వస్తే ఎర్రర్ తక్కువ వస్తుందని మనం ప్రిడిక్ట్ చేయగలిగాం. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, దిస్ ఈజ్ ఎ 2 డైమెన్షనల్ డయాగ్రామ్. బట్ యాక్చువల్‌గా మనం ఒరిజినల్‌గా θ0, θ1 రెండు వాల్యూస్ కూడా మన కాస్ట్ ఫంక్షన్ ఎఫెక్ట్ చేస్తున్నాయి. అంటే ఈ డయాగ్రామ్ అనేది 3 డైమెన్షనల్ డయాగ్రామ్. 3 డైమెన్షనల్ డయాగ్రామ్‌లో θ0, θ1 రెండు వాల్యూల్ని మనం తీసుకొని డ్రా చేయాలి. ఇది ఒరిజినల్ మన కాస్ట్ ఫంక్షన్. ఇది 3 dimensional diagram, and in this 3 dimensional diagram, how can we calculate the minima? Yes, it is very difficult to calculate the minima in the 3 dimensional figure. దానికోసం మనం we are going for the concept of the contour plots. Contour plots? What are these plots? Contour plots అంటే మనం ఇన్ జనరల్‌గా 3 డైమెన్షనల్‌లో మనం డ్రా చేసిన డయాగ్రామ్‌ని మన అండర్‌స్టాండింగ్ కోసం వి ఆర్ టేకింగ్ ఇన్ ద 2 డైమెన్షనల్. అంటే ఈ డయాగ్రామ్ తీసుకుంటున్న ఈ ప్లాట్ అనేది దిస్ ఈజ్ ఏ 3 డైమెన్షనల్ ప్లాట్. బట్ స్టిల్ వి ఆర్ షోయింగ్ ఆన్ ద 2 డైమెన్షనల్ ప్లేన్. లైక్ ఒక వ్యక్తి యొక్క ఫోటోని ఒక పేపర్ మీద స్కెచ్ చేస్తే నిజానికి ఆ పర్సన్ 3 డైమెన్షనల్‌లో ఉన్న ఆబ్జెక్ట్. కానీ మన కన్వీనియన్స్ కోసం 2 డైమెన్షనల్‌లో ప్లాట్ చేసాం. అలానే ఈ కాంటోర్ ప్లాట్‌ని ఉపయోగించి θ0, θ1 వాల్యూస్ ఎక్కడ మనం మినిమం ఉంటాయో చెప్తాం. సో 3 డైమెన్షనల్ కాస్ట్ ఫంక్షన్‌లో θ0 వాల్యూ, θ1 వాల్యూ ఈ ప్రతి ఎలిప్స్ ఏదైతే ఉందో ప్రతి ఎలిప్స్‌కి కూడా కాస్ట్ ఫంక్షన్ వాల్యూ సేమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఈ ఎలిప్స్ మీద నేను 3 శాంపిల్స్ తీసుకున్నాను. ఈ 3 శాంపిల్స్‌కి ఒకటే కాస్ట్ ఫంక్షన్ ఉంటుంది. ప్రతి ఎలిప్స్ మీద ఉన్న పాయింట్స్ అన్నింటికి ఒకటే కాస్ట్ ఫంక్షన్ ఉంటుంది. ఈ మిడ్ పాయింట్ ఆఫ్ ఎలిప్స్ ఏదైతే ఉందో ఈ సెంటర్ పాయింట్ దగ్గర తీసుకుంటేనే మనకి కాస్ట్ ఫంక్షన్ మినిమం వస్తుంది. ఈ వాల్యూస్ ఆఫ్ θ0, θ1కే మనం హైపోథెసిస్ ఫంక్షన్ డ్రా చేయాలి. బట్ ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ వచ్చింది. సరే θ0, θ1 తెలిసాయి. ఆ θ0, θ1 ఎక్కడ తీసుకోవాలో అర్థమైంది. ఈ మిడ్ పాయింట్‌లో అని చెప్పారు. కానీ ఇది కంప్యూటర్‌కి ఎలా తెలుస్తుంది? కంప్యూటర్ నోస్ ఈ సర్కిల్స్ అన్నింటిలో ఇక్కడ మిడ్ ఉందని కంప్యూటర్‌కి ఎలా తెలుస్తుంది? దానికోసం వి ఆర్ యూజింగ్ ఎన్ అల్గారిథం కాల్డ్ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం. ఇది మనం హ్యాండ్‌తో చేస్తుంది ఈ కాంటోర్ ప్లాట్. కానీ కంప్యూటర్ కూడా ఇదే మెథడాలజీ చేస్తుంది. బై యూజింగ్ ద గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం వి విల్ ఫైండ్ ద మినిమం. సో గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అంటే ఏంటి? ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అంటే పేరులోనే ఉంది. గ్రేడియంట్ డిసెంట్ అంటే స్టెప్ బై స్టెప్ మెల్లగా తగ్గుతూ మనం మినిమం వాల్యూని కనుక్కుంటాం. మన మెయిన్ ఎయిమ్ అంతా కూడా కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూని కనుక్కొని ఆ మినిమం వాల్యూ ఏ θ0, θ1ల దగ్గర వస్తుంది అని కనుక్కొని ఆ θ0, θ1లతో ఒక లైన్ని డ్రా చేస్తున్నాం. ఆ లైన్ యొక్క స్లోప్ θ1, ఆ లైన్ y యాక్సిస్‌ని టచ్ చేసే పాయింట్ θ0.
ఇప్పుడు గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఉపయోగించి ఏ విధంగా మనం ఈ కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం కనుక్కుంటామో మనం చెప్పుకుంటున్నాం. యాక్చువల్‌గా ఈ కాస్ట్ ఫంక్షన్‌లో ఉన్నవి రెండు వేరియబుల్స్. వన్ ఈస్ థీటా నాట్ అండ్ అనదర్ వన్ ఈస్ థీటా 1. ఎక్కడో ఒక దగ్గర మనకు స్టార్ట్ చేయాలి. మనకి పూర్తిగా ప్రాబ్లమ్ తెలియనప్పుడు, మనకి ప్రాబ్లమ్ అంతా కనిపించకపోయినప్పుడు, మనం ఉంటున్న ప్లేస్ నుండే, మనం నిల్చుంటున్న ప్లేస్ నుండే మనకి కనిపిస్తున్న విజన్‌తోనే మనం ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో, ఇప్పుడు మనం తీసుకుంటున్న వాల్యూ సమ్ థీటా నాట్ అండ్ థీటా 1 రాండమ్ వాల్యూ. ఇక్కడి నుండి ఈ థీటా నాట్, థీటా 1 వాల్యూల్ని తగ్గిస్తూ మనం కాస్ట్ ఫంక్షన్ వాల్యూని తగ్గించాలి. ఎంతవరకు తగ్గించాలి ఈ థీటా నాట్, థీటా 1 వాల్యూస్‌ని? కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మినిమమ్ వచ్చేంత వరకు. వన్స్ మినిమమ్ వస్తే ఆ థీటా నాట్, థీటా 1 వాల్యూల్ని మనం తీసుకొని హైపోథెసిస్ ఫంక్షన్‌ని డ్రా చేస్తాం. ఆ హైపోథెసిస్ ఫంక్షన్ మన వాల్యూస్‌ని ప్రాపర్‌గా ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. కంప్యూటర్ మనం ఇచ్చిన ఇన్‌పుట్స్‌ని తీసుకొని ప్రాపర్‌గా అది అవుట్‌పుట్స్‌ని ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం ఇక్కడ. దిస్ ఈజ్ ఎ 3 డైమెన్షనల్ డయాగ్రామ్. 3 డైమెన్షనల్ డయాగ్రామ్ ఇట్ ఈస్ హ్యావింగ్ మెనీ మినిమాస్. ఇప్పుడు ఈ లోపుకి ఇక్కడ మినిమమ్ ఉంది. ఈ లోపుకి ఇక్కడ మినిమమ్ ఉంది. ఈ లోపుకి ఇక్కడ ఒక మినిమమ్ ఉంది. ఈ లోపుకి ఇక్కడ ఒక మినిమమ్ ఉంది. డిఫరెంట్ మినిమాస్ ఉన్నాయి. అయితే మనం ఎక్కడో దగ్గర స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఈ పాయింట్ దగ్గర ఎగ్జాంపుల్ మనం స్టార్ట్ అయ్యాం. ఈ పాయింట్ దగ్గర నుండి స్టార్ట్ అయిన తర్వాత గ్రేడియంట్ డిసెంట్ థీటా నాట్, థీటా 1 వాల్యూని తగ్గించాం. కొద్దిగా కిందకొచ్చాం. ఇంకా థీటా నాట్, థీటా 1 వాల్యూస్‌ని తగ్గించాం. మళ్ళీ థీటా నాట్, థీటా 1 వాల్యూస్‌ని తగ్గించాం. అలా తగ్గిస్తూ ఒకానొక వాల్యూ వచ్చేటప్పటికి ఇంకా థీటా నాట్, కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మినిమమ్ వచ్చింది. వెంటనే మనం ఈ రీడింగ్స్ తీసుకున్నాం. వాట్ ఈస్ ద థీటా నాట్ అండ్ వాట్ ఈస్ ద థీటా 1? ఈ థీటా నాట్, థీటా 1 వాల్యూలు మొత్తం త్రూఅవుట్ ద గ్రాఫ్ ఇదే కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమమా అని అడిగాం. యెస్, దిస్ ఈస్ ద మినిమమ్. అయితే ఆ థీటా నాట్, థీటా 1 వాల్యూస్ తీసుకొని మనం హైపోథెసిస్ ఫంక్షన్‌ని డ్రా చేస్తాం. ఆ హైపోథెసిస్ ఫంక్షన్ మన కంప్యూటర్ ప్రాపర్‌గా అవుట్‌పుట్‌ని ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. సరే. ఆ ఒక్క వేలోనే వెళ్ళాలా? ఇంకొక పాయింట్ తీసుకుంటా. ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను. సరే, అక్కడైనా తీసుకోవచ్చు. వెంటనే మళ్ళీ డిక్రిమెంట్ అవ్వాలి. స్టెప్ బై స్టెప్ డిక్రిమెంట్ అయ్యి ఫైనల్‌గా మినిమమ్ వాల్యూ ఇక్కడొస్తుంది. ఈ మినిమమ్ అండ్ ఈ మినిమమ్ ఈ రెండింటిలో ఏదైతే గ్లోబల్ మినిమమ్ అవుతుందో ఆ గ్లోబల్ మినిమమ్ వచ్చేంత వరకు ఈ ప్రొసీజర్‌ని మనం కంటిన్యూ చేయాలి. దిస్ ఈజ్ వాట్ వి డూ. దానికోసం మ్యాథమెటికల్‌గా మనం చేస్తున్న ప్రొసీజర్ ఇది. గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంలో ఒరిజినల్ వాల్యూ మనం థీటా జే. అంటే మనం స్టార్ట్ చేస్తున్న ప్లేస్. థీటా జే అంటే ఏంటి? మళ్ళీ కొత్తగా థీటా నాట్, థీటా 1 విన్నాం. ఆ థీటా నాట్, థీటా 1 ఈ థీటా జే. సరే. అంటే జే అనేది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు ప్రెజెంట్. ఓకే, రైట్. థీటా నాట్ ఆర్ థీటా 1. దీని నుండి మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఎందుకు సబ్ట్రాక్ట్ చేస్తున్నాం? థీటా నాట్, థీటా 1 వాల్యూలు అనేవి చేంజ్ అవ్వాలి కదా! అవి చేంజ్ అయ్యి ఏ విధంగా చేంజ్ అవ్వాలి? కాస్ట్ ఫంక్షన్ మినిమమ్ అవ్వాలి. ఆ విధంగా చేంజ్ అవ్వాలి. సరే. అందుకని దీని నుండి ఆల్ఫా. ఈ ఆల్ఫా ఏంటి? మనం తీసుకుంటున్న స్టెప్ సైజ్ ఎంత ఉండాలా అని ఇది డిసైడ్ చేస్తుంది ఒక విధంగా. లెర్నింగ్ రేట్ అంటాం. లెర్నింగ్ రేట్. ఏ రేటుతో అది నేర్చుకుంటుంది అని మీరు అనుకోవచ్చు. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ డో థీటా జే ఆఫ్ థీటా నాట్ కామా థీటా 1. సడన్‌గా ఈ డిఫరెన్షియేషన్ ఎందుకు వచ్చింది? వి విల్ సీ. ఈ డిఫరెన్షియేషన్ మనం తీసుకుంటున్న ఈ డిఫరెన్షియేషన్ ఒరిజినల్‌గా లైన్ మనం ఫ్యూచర్‌లో ఆ పాయింట్ చెప్పుకుంటాం. ఓకే, వి విల్ సీ ద నెక్స్ట్ స్లైడ్ అండ్ వి విల్ ఎక్స్‌ప్లెయిన్. ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర నుండి నాకు కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర నేను డిఫరెన్షియేట్ చేయాలి. ఈ పాయింట్ దగ్గర డిఫరెన్షియేట్ చేయాలి అని అంటే డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? ఈ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ గీసేసాం. టాంజెంట్ గీసేసి దాని స్లోప్ కనుక్కుంటే అదే డిఫరెన్షియేషన్. స్లోప్ కనుక్కుంటే ఏం జరుగుతుంది? స్లోప్ కనుక్కుంటే ఏ డైరెక్షన్‌లో మనం కిందకి వెళ్ళాలో తెలుస్తుంది. ఇప్పుడు ఈ డైరెక్షన్‌లో కిందకి వెళ్ళింది. ఎందుకని? బికాజ్ ఆఫ్ ది డిఫరెన్షియేషన్. ఒకవేళ డిఫరెన్షియేషన్ లేకపోతే అదే పాయింట్
ఈ డైరెక్షన్‌లో వెళ్ళొచ్చు. అంటే పెరాబోలా మీద వెళ్ళదు. కాబట్టి ఈ పెరాబోలా డైరెక్షన్‌లో వెళ్ళాలి అని మనం చెప్పడానికి ఈ పాయింట్ దగ్గర మనం డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఈ డైరెక్షన్ మనం చూపించాం. ఈ డైరెక్షన్‌లో వెళ్ళాలని. కానీ ఆ డైరెక్షన్‌లో ఎంత దూరం వెళ్ళాలి అనేది ఎవరు చెప్తారు? ఆల్ఫా చెప్తుంది. సో, ఈ డైరెక్షన్ అని చెప్పి అటువైపు చూపించడానికి మనకి డిఫరెన్షియేషన్ ఉపయోగపడింది స్లోప్. అండ్ ఆ డైరెక్షన్‌లో ఎంత దూరం వెళ్ళాలి అని చెప్పడానికి మనకి ఆల్ఫా ఉపయోగపడుతుంది. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసి మన ఒరిజినల్ వాల్యూ నుండి సబ్ట్రాక్ట్ చేస్తే మనం కొద్దిగా కిందకొచ్చాం. మళ్ళీ దీని దగ్గర డిఫరెన్షియేట్ చేసాం. మళ్ళీ ఇక్కడ ఒక స్లోప్ తీసుకున్నాం. స్లోప్ ఎప్పుడైతే వచ్చిందో ఓహో! ఈ డైరెక్షన్‌లో వెళ్ళాలని అర్థమైంది. కొద్దిగా డైరెక్షన్ చేంజ్ చేసుకుంది. ఎంత వెళ్ళాలో మనకు ఆల్ఫా ఇంటూ డిఫరెన్షియేషన్ చేసాం. మళ్ళీ కిందకొచ్చాం. మళ్ళీ ఇక్కడ ఆల్ఫా ఇంటూ డిఫరెన్షియేట్ చేసాం. దాన్ని దీని నుండి సబ్ట్రాక్ట్ చేసాం. అలా కిందకి వెళ్ళాం. ఎంతవరకు? ఈ పాయింట్ వరకు. వన్స్ ఈ పాయింట్‌ని రీచ్ అయిన తర్వాత దీనికి డిఫరెన్షియేట్ చేయాలని మనం ట్రై చేస్తే దీని డిఫరెన్షియేషన్ 0 వస్తుంది. ఎందుకు దీని డిఫరెన్షియేషన్ 0 అయింది? బికాస్ దిస్ ఈస్ ఎ లైన్ పారలెల్ టు x యాక్సిస్. The slope of this line is 0. Slope of this line is 0. So differentiation of this is 0. సో డిఫరెన్షియేషన్ ఎప్పుడైతే మనకి 0 అవుతుందో ఇంకా θ1 మనం తీసుకుంటున్న ఇక్కడ ఓన్లీ θ1 మాత్రమే మనం తీసుకుంటున్నాం. సో θ1 ఈజ్ ఈక్వల్ టు θ1 మైనస్ ఆల్ఫా. θ1 మైనస్ ఆల్ఫా ఇంటూ పాజిటివ్ నెంబర్ ఉంది. θ1 మైనస్ ఆల్ఫా ఇంటూ ఎప్పుడైతే పాజిటివ్ నెంబర్ ఉందో ఎందుకని ఇప్పుడు ఈ పాజిటివ్ నెంబర్ ఎందుకు వచ్చిందో మనం చూద్దాం. సరే, ఈసారి మనం θ1 ఈజ్ ఈక్వల్ టు θ1 మైనస్ ఆల్ఫా ఇంటూ డిఫరెన్షియేషన్ తీసుకున్నాం. ఈ డిఫరెన్షియేషన్ మనకి పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఈ డిఫరెన్షియేషన్ పాజిటివ్ వాల్యూ వచ్చిందని మనం ఎలా చెప్పగలుగుతున్నాం? ఈ లైన్ ఏదైతే మనం డ్రా చేస్తున్నామో ఈ లైన్ స్లోప్ అనేది పాజిటివ్. ఈ లైన్ స్లోప్ పాజిటివ్ అని ఎలా చెప్పగలుగుతున్నాం? బికాస్ దిస్ ఈజ్ ఇన్క్లైనింగ్ అప్వర్డ్స్. ఒకవేళ లైన్ అనేది ఇన్క్లైనింగ్ డౌన్వర్డ్స్ అయితే దీని స్లోప్ నెగిటివ్ అవుతుంది. సింపుల్ గా దీని స్లోప్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఈ లైన్ స్లోప్ అనేది పాజిటివ్ వస్తుంది. θ1 వాల్యూ మెల్లగా ఇక్కడ నుండి తగ్గుతూ వస్తే ఒకానొక వాల్యూ దగ్గర కాస్ట్ ఫంక్షన్ వాల్యూ 0 అనడం కంటే మినిమం అవుతుంది. ఆ మినిమం వాల్యూ ఎక్కడైతే వస్తుందో ఆ θ1 వాల్యూ తీసుకొని మనం హైపోథెసిస్ ఫంక్షన్ ని డ్రా చేస్తాం. సరే, అంతా బానే ఉంది. కానీ ఒరిజినల్ గా మనకి కాస్ట్ ఫంక్షన్ ఓన్లీ θ1 తో మాత్రమే డిపెండ్ అవ్వదు. ఒరిజినల్ గా కాస్ట్ ఫంక్షన్ వాల్యూ θ0 అండ్ θ1 రెండింటి మీద డిపెండ్ అవుతుంది. θ0 అండ్ θ1 రెండింటి మీద మనకి డిపెండ్ అయ్యేటప్పుడు ఈ రెండింటితో ఉన్న ఈ కాస్ట్ ఫంక్షన్ ని మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఈ రెండింటితో ఉన్న కాస్ట్ ఫంక్షన్ ని మనం డిఫరెన్షియేట్ చేయడానికి ఫస్ట్ మన కాస్ట్ ఫంక్షన్ వాల్యూ తీసుకున్నాం. దిస్ ఈజ్ 1/2m సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to m h of x మైనస్ y హోల్ స్క్వేర్. సో ఇది మన కాస్ట్ ఫంక్షన్. దీన్ని మనం ఫస్ట్ డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేసిన తర్వాత మనం ఈ గ్రేడియంట్ డెసెంట్ అల్గారిథంను అప్లై చేయొచ్చు. డిఫరెన్షియేట్ చేసి వచ్చిన వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూను మనం సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ మనం నెక్స్ట్ ఇటరేషన్ చేస్తాం. అంటే ఇంకా కిందకి వెళ్ళాలి. మళ్ళీ మనం నెక్స్ట్ ఇటరేషన్ చేస్తాం. ఇంకా కిందకి వెళ్ళాలి. ఎంతవరకు ఇది జరగాలి? ఇది మినిమం వాల్యూ వచ్చేంత వరకు. అంటే ఇది లూప్ లో రన్ అవ్వాలి. ఇది θ1 వాల్యూ అండ్ θ0 రెండు వాల్యూస్ కూడా ఆ కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ వచ్చేంత వరకు ఈ లూప్ రన్ అవుతూనే ఉండాలి. అందుకని ఇక్కడ మనం రిపీట్ దిస్ అంటిల్ కన్వర్జెన్స్ అని మనం అంటున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది డెరివేటివ్ ఆఫ్ ది కాస్ట్ ఫంక్షన్. డెరివేటివ్ ఆఫ్ ది కాస్ట్ ఫంక్షన్ ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. డెరివేటివ్ ఆఫ్ కాస్ట్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసే ముందు కాస్ట్ ఫంక్షన్ లో h of x మైనస్ y ఉంది. h of x అంటే ఏంటని మనం అబ్జర్వ్ చేస్తే θ0 ప్లస్ θ1 x. ఇప్పుడు దీని డెరివేషన్ మనం చూద్దాం. ఈ డెరివేషన్ మీకు అర్థం కావడానికి నేను పేపర్ మీద ఈ డెరివేషన్ మనం చేయడం జరిగింది. θ0 తీసుకున్నాం.
డో బై డో తీటా నాట్ విత్ రెస్పెక్ట్ టు తీటా నాట్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఎందుకు డో బై డో తీటా నాట్ తీసుకున్నామనంటే పార్షియల్ డిఫరెన్షియేషన్. 2 వేరియబుల్స్లో ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు తీటా నాట్ మాత్రమే డిఫరెన్షియేట్ చేయాలి. తీటా నాట్ డిఫరెన్షియేట్ చేసిన తర్వాత తీటా 1ని కాన్స్టెంట్గా తీసుకోవాలి. నువ్వు డిఫరెన్షియేషన్ చేస్తుండేటప్పుడు ఇక్కడ చాలా పెద్ద టర్మ్ కనిపించింది. ఈ పెద్ద టర్మ్ని నేను మొత్తం జెడ్ అని తీసుకున్నాను. ఈ ఎంటైర్ టర్మ్ని నేను జెడ్ అని తీసుకున్నాను. వన్స్ జెడ్ అని తీసుకున్న తర్వాత డో బై డో తీటా నాట్ 1/2m సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to m జెడ్ స్క్వేర్ అని వచ్చింది. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే జెడ్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2z అవుతుంది. ఓకే, 2z వచ్చింది. మళ్ళీ డో జెడ్ బై డో తీటా నాట్ మీకు ఆల్రెడీ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు డో జెడ్ స్క్వేర్ బై డో టీ వస్తే దీని డిఫరెన్షియేషన్ 2z ఇంటూ డో జెడ్ బై డో టీ వస్తుందని మీకు తెలుసు. ఇక్కడ కూడా అలానే 2z ఇంటూ డో జెడ్ బై డో తీటా నాట్ వస్తుంది. ఈ 2 ఈ ముందున్న 2 క్యాన్సిల్ అయిపోతుంది మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టుగా. వన్స్ క్యాన్సిల్ అయిన తర్వాత ఫైనల్గా 1/m సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to m జెడ్ డో జెడ్ బై డో తీటా నాట్ అని వచ్చింది. ఇప్పుడు మనం జెడ్ అండ్ డో జెడ్ బై డో తీటా నాట్ అంటే ఏంటి? డో బై డో తీటా నాట్ ఆఫ్ జెడ్ అంటే ఈ వాల్యూ తీటా నాట్ ప్లస్ తీటా 1x మైనస్ y. సో ఈ వాల్యూను మనం తీసుకొని డిఫరెన్షియేషన్ ఆఫ్ తీటా నాట్ విత్ రెస్పెక్ట్ టు తీటా నాట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ 1, పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ తీటా 1x 0, పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు తీటా నాట్ 0. సో మిగిలిన వాల్యూ 1 అంటే డో జెడ్ బై డో తీటా నాట్ వాల్యూ 1 అంటే ఫైనల్గా మనకి ఈ డిఫరెన్షియేషన్ వాల్యూ ఎంత వచ్చింది? 1/m సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to m జెడ్. అంతే, సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to m జెడ్. సో ఇక్కడ జెడ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 1/m సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to m జెడ్ వాల్యూ హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. సో తీటా నాట్ ప్లస్ తీటా 1x మైనస్ వై. ఈ డిఫరెన్షియేషన్ అంతా కూడా మనం విత్ రెస్పెక్ట్ టు తీటా నాట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు తీటా 1 చేద్దాం అనుకుంటున్నాం. సో తీటా 1 మనం చేసేటప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, విత్ రెస్పెక్ట్ టు మనం తీటా నాట్ ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ప్రాసెస్ అంతా ఇక్కడ సేమ్. మళ్ళీ హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వైని మనం జెడ్ అనుకున్నాం. డో బై డో తీటా 1 డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఫైనల్గా 1/m సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to m జెడ్ డో జెడ్ బై డో తీటా 1 వచ్చింది. సో దిస్ ఈజ్ హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై వచ్చేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు తీటా 1 మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ తీటా నాట్ విత్ రెస్పెక్ట్ టు తీటా 1 ఈజ్ 0 and differentiation of theta 1 x with respect to theta 1 is x and differentiation of y is 0. సో ఫైనల్గా x అన్న టర్మ్ మిగిలింది. ఈ xని మనం డో జెడ్ బై డో తీటా 1 వాల్యూ కాబట్టి ఈ x వాల్యూని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫైనల్గా మనకి వచ్చిన వాల్యూ 1/m సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to m 1/m సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to m జెడ్ ఇంటూ ఎక్స్. జెడ్ అంటే హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. సో 1/m సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to m జెడ్ ఈ జెడ్ వాల్యూ ఇంటూ xi. సో ఇది డో బై డో తీటా 1 ఆఫ్ జే తీటా నాట్ కామా జే తీటా 1. వన్స్ ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి తీటా నాట్ వాల్యూ మనం డిఫరెన్షియేట్ చేసాం. we have calculated the theta naught with respect to theta naught. We have differentiated this cost function and also we have differentiated this cost function with respect to theta 1, and the value of the differentiation with respect to theta naught is 1/m sigma is equal to 1 to m h of x minus y, and value of the differentiation with respect to theta 1 is 1/m sigma is equal to 1 to m h of x minus y into x. ఈ వాల్యూస్ అన్నీ మనం క్యాలిక్యులేట్ చేసింది. ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ దీస్ వాల్యూస్ వీఆర్ రైటింగ్ ద గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం. సో ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంలో మనం ఓన్లీ 2 స్టెప్స్ తీసుకున్నాం. ఫస్ట్ స్టెప్లో తీటా నాట్ని తీసుకున్నాం, అండ్ ఈ తీటా నాట్ వాల్యూ
తీటా నాట్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా అంటే మన లెర్నింగ్ రేట్, స్టెప్ సైజ్ ఎంత అనేది డిపెండ్ చేస్తుంది. 1/m ఇది మన డిఫరెన్షియేషన్. ఈ డిఫరెన్షియేషన్ ఏ డైరెక్షన్లో మనం తీసుకుంటున్న ఈ ఎక్స్ పాయింట్స్ అనేవి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని మనకు చెప్పడానికి ఈ డిఫరెన్షియేషన్ ఉపయోగపడుతుంది. సో అలా ఒక్కొక్క పాయింట్ ఎక్కడి నుండి ఇంకా కిందకి వస్తుంది, ఇంకా కిందకి అలా ఎంతవరకు రావాలి, మినిమం వచ్చేంత వరకు రావాలి. ఈ మినిమం వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉండాలి. దిస్ ఈజ్ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం. సో గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంలో తీటా నాట్ మైనస్ ఆల్ఫా ఇంటూ డో బై డో తీటా నాట్ ఆఫ్ జే తీటా నాట్ కామ తీటా వన్ రావాలి. దాన్ని మనం మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసాం. ఈ మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసిన దీన్ని వన్స్ ఇఫ్ వి రైట్ ఏ సింపుల్ ప్రోగ్రామ్, ఈ 2 లైన్స్ని మనం ఉపయోగించుకొని అండ్ ఆఫ్టర్ దట్ ఇఫ్ వి రైట్ ఏ లూప్, దెన్ మన ప్రోగ్రామ్ రెడీ అవుతుంది. ప్రెజెంట్గా అయితే ఇది గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం. అల్గారిథం అని అంటే మీ అందరికీ తెలుసు, స్టెప్ ఆఫ్ సీక్వెన్సెస్ చెప్తూ ఉంటుంది. సో ఈ అల్గారిథం మన కాస్ట్ ఫంక్షన్ యొక్క వాల్యూ, మినిమం వాల్యూను కనుక్కోవడానికి మన అల్గారిథం రెడీ అయింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథం యూ హ్యావ్ లెర్న్డ్. గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం మెషిన్ లెర్నింగ్ అల్గారిథం కాదు. మన ఉద్దేశం ఏంటంటే ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఉపయోగించి మనం మినిమం వాల్యూ కనుక్కుంటున్నాం. ఈ మినిమం వాల్యూ ద్వారా మనం కాస్ట్ ఫంక్షన్ని, ఆ కాస్ట్ ఫంక్షన్ వాల్యూస్ ఏవైతే తీటా నాట్ తీటా వన్ వాల్యూస్ వచ్చాయో ఆ తీటా నాట్ తీటా వన్ వాల్యూస్ని మనం ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం. ఆ తీటా నాట్ తీటా వన్ వాల్యూస్కి మన హైపోథెసిస్ ఫంక్షన్ని డ్రా చేస్తున్నాం. సో ఒరిజినల్గా ఎగ్జాంపుల్ మనం కాంటోర్ ప్లాట్స్ ఉపయోగించి ఇదే కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనం స్టార్ట్ అయ్యాం. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మనం ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడికి అలా మెల్లమెల్లగా మనం శాంపిల్స్ తీటా నాట్ తీటా వన్ వాల్యూస్ని మినిమం ఎర్రర్ ఫంక్షన్ వచ్చేంత వరకు, అంటే ఇక్కడ వరకు మనం తగ్గిస్తాం. అలా ఇక్కడ నుండి ఇక్కడ వరకు తగ్గేటప్పుడు ఈ హైపోథెసిస్ ఫంక్షన్, దీనికి ఈక్వలెంట్గా ఉన్న ఈ హైపోథెసిస్ ఫంక్షన్ చేంజ్ అవుతూ ఫైనల్గా మినిమం ఎర్రర్ వచ్చేటప్పుడు అన్ని శాంపిల్స్ నుండి వెళ్ళే లైన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. అది ఇక్కడ మీరు ఒకసారి స్లైడ్స్ మనం చేంజ్ చేస్తూ ఉన్నాం, అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ శాంపిల్, నెక్స్ట్ మనం వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ శాంపిల్, థర్డ్ శాంపిల్, ఫోర్త్, ఇంకా తీటా వన్ తీటా నాట్ డిక్రీజ్ అయింది, ఇంకా డిక్రీజ్ అయింది, ఇంకా డిక్రీజ్ అయింది, ఇంకా డిక్రీజ్ అయింది. దిస్ ఈజ్ ద మినిమం వాల్యూ. ఈ మినిమం వాల్యూ దగ్గర మనం డ్రా చేసిన ఈ హైపోథెసిస్ ఫంక్షన్ ఏదైతే ఉందో, ఈ హైపోథెసిస్ ఫంక్షన్ మన శాంపిల్స్ అన్నింటినీ కలుపుతూ డ్రా చేసిన, ఆల్మోస్ట్ శాంపిల్స్ అన్నింటినీ కలుపుతూ డ్రా చేసిన లైన్. ఇది మన కంప్యూటర్ ప్రెడిక్ట్ చేసి డ్రా చేసిన లైన్. కంప్యూటర్ ప్రెడిక్ట్ చేసి డ్రా చేయడం అని అంటే కంప్యూటర్ లెర్నింగ్ అల్గారిథం అప్లై చేసి ఫైనల్గా నేర్చుకుని అవుట్పుట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అవును, అవుట్పుట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో ఇప్పుడు నేను కంప్యూటర్కి ఏదో ఒక వాల్యూ అడిగాను, వాట్ ఈస్ ద కాస్ట్ ఎట్ సమ్ 1200, కంప్యూటర్ ఇమీడియట్గా దాని వాల్యూ చెప్పగలుగుతుంది. వాట్ ఈస్ ద కాస్ట్ ఎట్ సమ్ 2100, కంప్యూటర్ చెప్పగలుగుతుంది. 3100 కంప్యూటర్ చెప్తుంది. 2500 కంప్యూటర్ చెప్తుంది. 4100 కంప్యూటర్ చెప్తుంది. ఏ వాల్యూ దగ్గర మీరు అడిగినా కంప్యూటర్ ఇప్పుడు అవుట్పుట్ని ప్రెడిక్ట్ చేసి చెప్పగలుగుతుంది. అంటే మెషిన్ ప్రెడిక్ట్ చేసి డేటాని, మనం ఇచ్చిన డేటా శాంపిల్స్ ఇవి, ఆ డేటాను మాత్రమే కాకుండా మనం ఏ డేటా అడిగినా ఆ డేటా శాంపిల్స్ అన్నిటిని ఉపయోగించి ఒక సీక్వెన్స్ ఫార్మ్ చేసుకుంది. ఇప్పుడు మనం ఏ డేటా అడిగినా అది చెప్పగలుగుతుంది. అంటే ఇది ఎలాంటిదనంటే మన హ్యూమన్ బ్రెయిన్ తెలుగు లెటర్స్ని మెల్లమెల్లగా తెలుగు వర్డ్స్ నేర్చుకుంది. ఈ వర్డ్స్ నేర్చుకొని ఏదైనా మనం మాట్లాడగలుగుతున్నాం. అలానే ఈ శాంపిల్స్ తీసుకొని ఈ శాంపిల్స్ అన్నింటి నుండి ఒక ప్యాటర్న్ మనం ఏదైతే ఉందో ఆ లైన్ని డ్రా చేసేసాం. ఆ లైన్ని డ్రా చేసేసి ఇప్పుడు ఏ వాల్యూ అడిగినా మెషిన్ చెప్పగలుగుతుంది. ఇది మనం ఎక్స్పెక్ట్ చేసింది మెషిన్ నుండి. మెషిన్ నేర్చుకోవాలని ఎక్స్పెక్ట్ చేసి ఆ మెషిన్ నేర్చుకుంది. ఆ మెషిన్ నేర్చుకోవడానికి మనం కాస్ట్ ఫంక్షన్ ఉపయోగించాం. ఈ కాస్ట్ ఫంక్షన్ ఎక్కడ ఎర్రర్ చాలా తక్కువ ఉంటుందో చెప్తుంది. ఆ ఎర్రర్ తక్కువ ఉన్న తీటా నాట్ తీటా వన్ వాల్యూస్ తీసుకొని మనం ఇక్కడ హైపోథెసిస్ ఫంక్షన్ని డ్రా చేసాం. ఈ హైపోథెసిస్ ఫంక్షన్ అంటే ఇక్కడ మనకి లైనే, బికాజ్ వీఆర్ టేకింగ్ లీనియర్ రిగ్రెషన్. లీనియర్ రిగ్రెషన్ అని అంటే అందులో ఈ పాయింట్స్ అన్నింటినీ కలిపి మనం లైనే డ్రా చేయాలి. సో ఇక్కడ మనం డ్రా చేసిన ఈ లైన్ ఏదైతే ఉందో
సో ఈ లైన్ అనేది బెస్ట్ పాసిబుల్ ఆప్టిమమ్ అవుట్పుట్ దట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద కంప్యూటర్. సో ఇక్కడ ప్రతి శాంపిల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనం ప్రతి స్టెప్లో కూడా ఈ స్టెప్లో కానీ ఈ స్టెప్లో కానీ ఈ స్టెప్లో కానీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అన్ని శాంపిల్స్ని తీసుకుంటున్నాం. ఇలా అన్ని శాంపిల్స్ని తీసుకొని మనం గ్రేడియంట్ డిసెంట్ని అల్గారిథంను అప్లై చేస్తే దాన్ని మనం బ్యాచ్ గ్రేడియంట్ అంటాం. బ్యాచ్ అంటే ఏంటంటే ఏ శాంపుల్ని వదలకుండా మనం చేస్తున్నాం. ఎందుకు అన్ని శాంపిల్స్ని మనం తీసుకొని చేస్తున్నాం అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవుట్పుట్ టు బి వెరీ యాక్యురేట్. కంప్యూటర్ చాలా యాక్యురేట్గా అవుట్పుట్ ఇవ్వాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నౌ ఇన్ దిస్ కేస్ నౌ ఈ హైపోథసిస్ ఫంక్షన్ అనేది కంప్యూటర్ ప్రెడిక్ట్ చేసి ఇచ్చిన లైన్. అవర్ కంప్యూటర్ ఈజ్ రెడీ టు సర్వ్ యూ. Our computer is ready to predict the values. The computer is ready with the machine learning algorithm. Computer is ready to tell the values based on your input. Computer is ready to give the output variables based on the input features. So finally we have learnt our first machine learning algorithm.